నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో రమేష్ గారు అనే కంటే జన విజ్ఞాన వేదిక రమేష్ గారు అంటే అందరికీ తేలిగ్గా తెలుస్తుంది. రమేష్ గారు మనతో ఉన్నారు. గత 35 ఏళ్ళుగా రమేష్ గారు సమాజంలో గూడుగట్టుకుపోతున్నటువంటి మూఢనమ్మకాలని, అవిశ్వాసాలని, లేకపోతే దురాచారాలని, వీటికి వ్యతిరేకంగా ఈ విద్యార్థులను ముఖ్యంగా ఎడ్యుకేట్ చేసి ఒక సైంటిఫిక్ టెంపర్, ఒక హేతుబద్ధమైనటువంటి ఆలోచనని పెంచేటువంటి ప్రయత్నం దశాబ్దాలుగా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వారు సొంతగా ఒకటి విజ్ఞాన దర్శిని పేరుతో మరొక స్వచ్ఛంద సంస్థని స్థాపించి దానికి అధ్యక్షులు కూడా కొనసాగుతున్నారు. రమేష్ గారితో ఈరోజు మనిషి అంటే మంచి వాళ్ళు మాట్లాడతారు. రమేష్ గారు నమస్కారం. నమస్కారం. రమేష్ గారు చెప్పండి, ఎలా అంటే మీకు చాలా ఏమంటారు నోబెల్ కాజ్ ఇది. మన రాజ్యాంగంలోనే మనం రాసుకున్నాం ఆ రోజుల్లోనే, ప్రతి పౌరుడికి హేతుబద్ధమైన ఆలోచన, సైంటిఫిక్ టెంపర్ని పెంచడం అన్నది చాలా అవసరం అన్నది ఫండమెంటల్స్లో మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ మన చరిత్ర, లేకపోతే మన గతం, మన ఇవన్నీ కూడా కొన్ని రకాల భయాలు, సూపర్స్టిషన్స్, అతీతమైనటువంటి శక్తులు, మాయలు, మంత్రాలు, తంత్రాలు, ఇవన్నీ కొత్త కాదు. కానీ ఈ తరంలో ఎడ్యుకేషన్లో అసలు దాన్ని రూపుమాపే ప్రయత్నం కంటే వాటిని ఇంకా పెంచే ప్రయత్నం ఎక్కువ జరుగుతుంది ఒక రకంగా రకరకాల వీటిల్లో. సో మీకు దీనికి వ్యతిరేకంగా పనిచేయాలన్న ఆలోచన, ఈ సైంటిఫిక్ టెంపర్ని పెంచాలి, హేతుబద్ధంగా ఆలోచించడం, మూలాన్ని ఛేదించడం, శోధించడం అన్నది ఏ దశలో మీకు అసలు ఆలోచన మొదలైంది? అంటే అందరికీ విజ్ఞాన అభినందనలు అండి. నేను డిగ్రీ పూర్తయిన తర్వాత డిగ్రీ వరకు రెగ్యులర్ చదువుకున్నాను. అయిన తర్వాత అప్పటికే గ్రామాల్లో మేమంతా వచ్చింది ఇప్పటి సూర్యాపేట జిల్లా, తెలంగాణలోనే సూర్యాపేట. అయితే ఆ పక్కన తుంగతుర్తి, అక్కడ నాది ఇంటర్వ్యూ అదంతా జరిగింది. సో అక్కడ మేము కొత్తగూడెము ఇలాంటి పల్లెల్లో పెరిగి వచ్చిన వాళ్ళం. అక్కడ చుట్టూ ఉండే మూఢనమ్మకాలు, వాటితో ప్రజలు పడుతున్న బాధలు అవి చూస్తాం. ఆ సందర్భంలో 1987లో కేరళలో కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అని వాళ్ళు అక్కడి నుంచి ఒక కళాజాత తీసుకొని దేశంలో ఒక 5 చోట్ల కల్మినేట్ అయ్యేటట్టు ఒక ప్లాన్ చేసుకొని వచ్చారు. సో ఆ కళాజాత వచ్చినప్పుడు మేము అక్కడ వాలంటీర్స్గా పనిచేసి అది చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యాం. అది ఇన్స్పిరేషన్. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి, వీటిని అసలు సైన్స్ ఏంటిది. నేను సైన్స్ స్టూడెంట్ని. మీరు సైన్స్లో కూడా గ్రాడ్యుయేషన్లో ఈ కోర్సు ప్రత్యేకంగా చేశారు అని? బిఎస్సి చదివాను. బిఎస్సి చదువుతూ ఇక్కడ మన వివేకవర్ధని కాలేజ్ కోటిలో బిఎస్సి చదువుతున్నాను. బిఎస్సి చదివే టైంలోనే తెలుగు యూనివర్సిటీలో మ్యాజిక్ కోర్స్ ఒకటి స్టార్ట్ అయింది. మన బి పట్టాభిరామ్ గారు స్టార్ట్ చేశారు. సో అందులో జాయిన్ అయ్యి మ్యాజిక్ కూడా నేర్చుకున్నా. అంటే ఎట్లా ఈ మూఢనమ్మకాలు, వీటిలో ఈ బాబాలు చాలామంది అవి చేస్తుంటారు కాబట్టి అవి ఎట్లా చేస్తారు ఏంటిది మనం కూడా చూసి చెయ్యాలి అని మ్యాజిక్ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇవి కూడా కలిపి అక్కడ నేర్చుకున్నాను నేను మ్యాజిక్. సో మ్యాజిక్ నేర్చుకొని ఆ తర్వాత ఆ మ్యాజిక్ని వీటిని ఉపయోగించి ఇవి ఎలా చేస్తారు ఏమిటని వాటి బండారాన్ని బయట పెట్టేటట్టు చేయడానికి ఆ ప్రయత్నాలు చేశాను. సో 87 కళాజాత తర్వాత మేము ఈ గ్రామాల్లోకి వెళ్ళి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఈ విధమైన ప్రదర్శనలు ఇస్తుండేవాళ్ళం. ఎట్లా వాళ్ళ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చదువు కూడా ఉండదు, వాళ్ళకి చేతబడులని, మనకి బాణామతి అని రకరకాలు ఉన్నాయి. అసలు వీటికి వ్యతిరేకంగా అసలు మాట్లాడనిచ్చేవాళ్ళ, లేకపోతే వాటిని ప్రమోట్ చేస్తున్న శక్తులు కొన్ని ఉంటాయి, ఇవి నమ్మాలి, ఇవన్నీ నిజం అని చెప్పి వాళ్ళని ఎలా ఎదుర్కొనేవాళ్ళు? అంటే మాట్లాడనివ్వడం అనేది ఉండదండి. ఊర్లోకి వెళ్ళి వాళ్ళేమో బాగా నమ్మకాల్లో ఉంటారు. ముఖ్యంగా బాణామతి చేతబడి జరిగిన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది అంటే ఊరంతా ఉద్రిక్తంగా ఉంటుంది. మనం ఒక్కళ్ళం పోయి అక్కడ మీరు నమ్మకూడదు అని చెప్తే అది చాలా ఉద్రిక్తమైన, దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అయితే వాటిని ఎదుర్కోవడానికి ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క స్ట్రాటజీ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ ముందైతే ఖచ్చితంగా పోలీస్ సహకారంతో వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ పెద్దలతో మాట్లాడాలి. తర్వాత మేము కొన్ని చోట్ల యూత్కి వర్క్షాప్స్ పెట్టి ఆ తర్వాత వాళ్ళని వినియోగించుకొని అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి పాటించేవాళ్ళం. సో 87, 88లో మామూలుగా వెళ్ళి ప్రదర్శన ఇచ్చేవాళ్ళం. 88లో జన విజ్ఞాన వేదిక స్టార్ట్ అయిన తర్వాత నేను అందులో మెంబర్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత గ్రాడ్యువల్గా జిల్లాకి అట్లాగే రాష్ట్రానికి
రాష్ట్ర కార్యదర్శి వర్గంలోకి, ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ నేషనల్ జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, రీజనల్ సెక్రటరీ, రకరకాలుగా చేశాం. ఈ క్రమంలో మేము ఊర్లలో పోయినప్పుడు మీరు అన్నట్టు అవి జరుగుతూ ఉంటే చాలాసార్లు మా మీద కూడా దాడులు జరిగినాయి. తప్పించుకొని రావడము, లేకపోతే ఎవరో ఒకరి సహాయంతో బయటపడము, దెబ్బలు తిని రావడం, ఇవి కూడా జరిగినాయి. ఆ టైము మామూలుగా ఉండదు. ఎందుకంటే పోలీసుల్ని ఒక ఊర్లో అయితే మన మెదక్ జిల్లాలో సిఐ మీదే రాలేదు. ఇక్కడే మహబూబ్నగర్ జిల్లాలో మన షాద్నగర్ పక్కన ఒక విలేజ్ అయితే డిఎస్పీని రూమ్లో వేసి తలుపు పెట్టారు. అంటే ఇది లేవు అని వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు. సో అట్లాంటి వాతావరణం ఉండే పరిస్థితుల్లో మనం వెళ్ళి మాట్లాడడం అనేది, అందులో ముఖ్యంగా వాటికి వ్యతిరేకంగా అసలు ఇవి లేవు, ఇవన్నీ ఇట్లా మోసాలు చేస్తారు అని చెప్పేటప్పుడు వాటి వల్ల లబ్ధి పొందే వాళ్ళు ఖచ్చితంగా ప్రజల్ని రెచ్చగొడతారు. సో అట్లాంటప్పుడు మనం వాటిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ప్రజల్ని పూర్తిగా తప్పు పెట్టలేం. అంటే ప్రజలు మీరు అజ్ఞానులు, మీరు అట్లాంటి పదాలు మనం వాడకూడదు, వాస్తవం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలియంతనంలో ఇవన్నీ ఈ సైన్స్, ఈ టెక్నాలజీ ఫలాలు ఇంకా వాళ్ళ దగ్గర రాలేదు కాబట్టి వాళ్ళ తెలియంతనాన్ని వినియోగించుకొని వీళ్ళు రెచ్చగొడుతుంటారు. కాబట్టి మనం వాళ్ళకి అది ఎడ్యుకేట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళం ఎడ్యుకేట్ చేసే పద్ధతుల్లో ఉండాలి. చాలా కళ్ళతో చూస్తే తప్పితే, ఇప్పుడు మామూలుగా మీరు ఒక ప్రసంగం లాగిస్తే ఎంతవరకు అన్నదానికంటే, ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఇట్లా చేత్తో కుంకం తీశారు, కొంతమంది నోట్లోంచి శివలింగం తీశారు, సో బాబాలు కొంతమంది, ఇట్లా రకరకాలు వాళ్ళు నమ్మే ఉంటాయి కదా. ఇవి ఒకటైతే ఈ చేతబళ్ళకి సంబంధించి అదేదో నీళ్ళు ఎర్రగైనాయి అని, లేదా ఇంకేదో, వీటిని మీరు వాళ్ళకి యాక్చువల్గా చేసి చూపించేవాళ్ళ, ఎట్లా నమ్మించేవాళ్ళు? అంటే వాస్తవమే సార్, మాటలు చెప్తే ఎవరికి, ఎందుకంటే మా కళ్ళ ముందే అంటారు, ఏం చెప్తున్నావు, మా కళ్ళ ముందే నా సున్నా నేను తెచ్చి రుద్దితే అది ఎర్రగా అయింది, నువ్వేం లేవు అంటావు, మా కళ్ళ ముందే దయ్యాన్ని పట్టుకొని చూపెట్టిండు, ఇట్లా రకరకాలుగా మనల్ని వెంటనే క్వశ్చన్ చేస్తుంటారు. సో మనం ఖచ్చితంగా డిమాన్స్ట్రేట్ చేయాలి. డిమాన్స్ట్రేట్ చేసి అదే వాళ్ళ చెప్పిన దాన్ని ఎట్లా చేస్తున్నారు ఏంటి అని మనం ఇమ్మీడియట్గా చేసి చూపెట్టగలగాలి. ఒకసారి ప్రేమానంద్ గారు అని మన అబ్రహం కోవూరు తర్వాత ఆ స్థాయిలో పోరాడిన వ్యక్తి ఇలాంటి వాటికి ఆయన, మేము చిట్యాల్లో ఒక వర్క్షాప్ నడుపుతున్నాం ఆయన నేతృత్వంలో. మేము అందరం చేసి పెద్ద ప్రోగ్రామ్ అయింది, ఒక 6-7 వేల మంది జనము, బాగా సక్సెస్ అయింది. వచ్చి కూర్చున్నాక అంతా అయిపోయాక మాకు ఫుడ్ వండి పెట్టినామే ఆ మంది, ఇవన్నీ చూపెట్టారు కదా. మా ఊర్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన మోకాళ్ళు మోచేతుల నుంచి మొలలు తీస్తాడు తెలుసా అని, అంటే మేకులు తీస్తాడు సీలు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల కూడా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా ఇప్పుడు పెద్ద మనుషులకి మోకాళ్ళు మోచేతులు నొప్పులు వస్తాయి కదా, కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర పోయినప్పుడు ఎవరో మీకు చేతబడి చేసి అక్కడ బొమ్మకి మేకులు గుచ్చారు, అవి మీ మోకాల్లో మోచేతిలోనే అని తీస్తారు. తీసి దానికి ఒక్కోదానికి 300, 600 అట్లా ఛార్జ్ ఉంటాయి, దాన్ని బట్టి వసూలు చేస్తారు. ఆమె అవి చెప్పింది, చెప్పగానే ఎట్లా ఏంటి అని, ఇంకా మరి ఇట్లా తీస్తున్నాడు ఇది అని చెప్పింది. నేను అప్పటిదాకా అది చూడలేదు, కానీ ఈమెకు ఒకటి ప్రాక్టికల్గా చెప్పకపోతే ఈమె నమ్మట్లేదు, మనకి ఇప్పటిదాకా భోజనం వండి పెట్టినామని నమ్మకపోతే, ఆమె కూడా నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు ఇది ఏంటని. అప్పుడు ఏం చేయాలని నాకు అక్కడ ఏం దొరకలేదు. ఆ పక్క పోతే తుమ్మ చెట్లు ఉన్నాయి, ఎండిన అది ముళ్ళు ఉంటాయి కదా తుమ్మయి, కొంచెం పొడుగు ముళ్ళు తీసుకొని వాటిని తీసుకొచ్చి వాటిని నేను హస్తలాగంతో ఆమె మోకాల నుంచి మోచేతుల నుంచి తీసి చూపెట్టిన. అవునే ఇట్లనే తీసిండు. సరే ఇలా తీస్తారమ్మా అని చెప్పి ఎక్కడ చెప్పు అని ఆ ఊరికి వెళ్ళి మళ్ళీ ఆయన చూసిన తర్వాత మేము అది పట్టుకొని ఆ డబ్బా అవి పట్టుకొని అందులోంచి మేకలు అవన్నీ తీసి ఇట్లా తీస్తారని అప్పటి నుంచి మళ్ళీ అది కూడా డిమాన్స్ట్రేట్ చేయడం ₹1000 పోతున్నాయి సార్ జనానికి ఇట్లా ఈ పేరుతోటి. కాబట్టి మనం వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారు అనేదాన్ని చూసి ప్రాక్టికల్గా మళ్ళీ మనం డిమాన్స్ట్రేట్ చేస్తే తప్ప జనం నమ్మరు. డబ్బు పోవటం ఒకటి కంటే రమేష్ గారు, డబ్బు పోవటం ఒక భాగం అయితే, రెండోది పిల్లలకి కానీ మహిళలకు కానీ ఏదన్నా బాగలేకపోతే సరైన వైద్యం చేయించడం, కౌన్సిలింగ్ కాకుండా ఆ పిల్లలకి ఎవరో చేతపడి చేశారు లేదా మహిళకి ఎవరో బాణమతి చేశారని చెప్పి వాళ్ళని దూరం పెట్టి ఇంకా ఇంకా వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలాగా ఇలా జరుగుతున్న ఇది కూడా. డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, ఆరోగ్యాలు చెడిపోతామని ప్రాణాలు కూడా పోతున్నాయి. ప్రాణాలు పోవడమే కాకుండా కుటుంబాల మధ్యలో ఘర్షణ కూడా, అంటే ఇప్పుడు ఎవరో చేశారని చెప్తారు వాళ్ళ అనుమానం అనగానే పాలోళ్ళ మీదనో పక్కింటి వాళ్ళ మీదనో ఎక్కడో అనుమానం పోయి వాళ్ళ మధ్యలో ఘర్షణ కొట్లాటలు మొదలై చంపుకోవడాల దాకా వెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఇది చాలా దారుణమైన పరిస్థితిలోనే మీరు అన్నట్టు ప్రాక్టికల్గా మనం చూపెట్టకపోతేనేమో సమస్య. ఒకరోజు మేము
ఈ సంగారెడ్డి జిల్లా, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర ఒక విలేజ్కి వెళ్ళాం. అక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటే అది బాగా ఉద్రిక్తంగా ఉంది. అంటే గుడిసెలు తగలబడుతున్నాయి, తర్వాత వాళ్ళు బిందెలతోటి నీళ్లు తాగుతూ ఉన్నారు, సిగాలు వచ్చి ఊగి పడిపోతూ ఉన్నారు, రకరకాలుగా ఉంది వాళ్ళు. అక్కడికి పోయి ప్రోగ్రామ్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో ఇప్పుడు చేస్తే ఎట్లా సార్, అది లోకల్ ఎస్ఐ వాళ్ళేమో ఇప్పుడు పోతే అది ఉద్రిక్తంగా ఉంది సార్, అంత తగ్గిన తర్వాత పోదాం సార్. తగ్గిన తర్వాత పోయేది అప్పటికే ఒకళ్ళిద్దరు లేస్తారు, అప్పుడు మనం పోతే ఎట్లా? అట్లాంటి టైంలో ఎవరినో ఒకళ్ళని అనుమానంతో చంపడమో దాడి చేయడమో జరుగుతుంది. అది అయిన తర్వాత మనం పోతే ఏం ఉపయోగము? మనం ముందే వెళ్ళి ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని నేను. సరే ఎట్లా అని అప్పుడు డిఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేస్తే పోయి ప్రోగ్రామ్ చేస్తున్నాం. చేసి ఇవన్నీ చెప్తా ఉన్నాం, ఎట్లా చేస్తారు, ఎట్లా ఇండ్లు కాగుతాయి, ఎట్లా ఇవన్నీ చూపెడతా ఉన్నాం, ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్. సడన్గా అక్కడ ఉండే మహిళలు ఒక 4-5 లేచి సిగాలు వచ్చి ఇట్లా ఊగి కింద పడిపోతున్నారు. అప్పును కొంచెం అరుచుకుంటూ అట్లా అని విరుచుపడి లేవన్నావు అప్పటిదాకా ఒక ప్రశాంతంగా విలేజ్ ఏదో చెప్తున్నారు, చూస్తున్నారు, ఇట్లే జరిగింది కదా మన ఇంట్లో గిట్లే గుడిసె తగలవాడు, ఇట్లే గడ్డి ఉండాలి, ఇవన్నీ అనుకుంటున్నారు. వీళ్ళు ఇప్పటిదాకా లేవన్నా చూడు ఇది ఎట్లా అది అని బాగా ఉద్రిక్తంగా. అప్పుడు నేను ఒకటే అన్న మైక, మీకు ఘర్షణ కావాలన్నా వాళ్ళకి న్యాయం కావాలి, వాళ్ళకి ఈ రోజు నుంచి శిగం రాకుండా ఆగిపోవాలన్నా, అట్లా వాళ్ళు వచ్చి ఏదో అరిచి విరుచుకు పడిపోకుండా ఆగిపోవాలన్నా, మీకు ఆ చేతబడి అనేది పోవాలన్నా, లేకపోతే ఘర్షణ కావాలన్నా పోవాలి. అయితే మీరు ఆగండి అని చెప్పి మా ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందని మిగతా వాళ్ళకి చెప్పి నేను పోయి అట్లా అడ్డం పడ్డ 5-6 ఒక 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో లేపి తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి, నార్మల్ స్టేజ్ తీసుకొచ్చి ఎప్పుడైతే నేను అది చేశానో వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు గంట దాకా లేవని వాళ్ళు ఈయన వచ్చి ఇట్లా 3 నిమిషాల్లోనే తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టాడు, నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చాడు అంటే ఏదో ఉంటుంది ఏం దగ్గర, ఏదో ఉంటుంది అంటే అప్పటికే వాళ్ళకి ఏంటంటే నా దగ్గర కూడా ఏదో మంత్రాలు ఉంటాయని దాంట్లో ఉంటారు. అవి అప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళకి చెప్పి ఇట్లా కాదు వీళ్ళకి చేయాల్సింది, వీళ్ళని హాస్పిటల్ పంపించాలని అప్పుడు సంగారెడ్డి హాస్పిటల్ పంపించి సైకాట్రిస్ట్ డాక్టర్తో కూడా మాట్లాడి ట్రీట్మెంట్ ఇప్పించింది. ఇప్పుడు ఆ తర్వాత లేదు. సో ఇట్లా అంటే ఒక్కొక్క దగ్గర మనం ఒక్కొక్క స్ట్రాటజీ ఉపయోగించాల్సి వస్తుంది. రమేష్ గారు, ప్రధానంగా అంటే పిల్లల మనసుల్లో సరైన ఆలోచనలు పడితే చిన్నతనంలో స్కూల్ డేస్లో సైంటిఫిక్గా ఆలోచించడం ఎట్లా, ప్రతిదానికి దాని మనకి గోపిచంద్ గారిది ఒక పుస్తకం ఉంటుంది, ఎందుకు అని ప్రశ్నించడం నేర్పినందుకు ఆ బుక్ మా అమ్మకి అంకితం ఇచ్చారని చెప్తారని. ఆ ఎందుకన్నా ప్రశ్న రాకుండా ఇది ఇంతే, ఇలాగే ఫాలో అవ్వాలి, మూఢనమ్మకాలు, నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు, ఈ ఆ మొక్క దశలోనే వాళ్ళకి సరిగ్గా ఆలోచించడం నేర్పే ప్రయత్నం ఒకటి జరగాలి. మీరు జన విజ్ఞాన తరపున గతంలో చెక్కుముక్కి పేరుతో చాలా మ్యాసివ్ ప్రోగ్రామ్ చేసేవాడు. ఏంటి అసలు యాక్చువల్గా అది ఏం చేసేవాడు? అంటే చెక్కుముక్కి మ్యాగజైన్ ఒకటో జన విజ్ఞానం ఎదుక ప్రచురిస్తుందండి. దాని పేరుతోటి ఎవ్రీ ఇయర్ November 7th సివి రామన్ బర్త్డే, మేడం కిరు బర్త్డే. ఆ సందర్భంలో సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. అంటే స్కూల్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్, మొత్తం 2 రాష్ట్రాల్లో కలిపి 10 నుండి 15 లక్షల మంది స్టూడెంట్స్ పాల్గొంటారు. ఒక స్కూళ్ళల్లో మీకు యాక్సెస్ ఇస్తారా పరీక్ష పెట్టడానికి? అంటే మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఆ లెటర్ స్కూల్లోకి వెళ్తుంది. సో అందువల్ల అక్కడ అది నడుస్తుంది. అది అంటే ఎట్లా అంటే క్వశ్చన్ ఆన్సర్స్ మెథడ్ కాకుండా దాంట్లో ఒక సైన్స్ని ఏ పద్ధతిలో నేర్చుకోవాలి, మెథడ్ ఆఫ్ సైన్స్ ఏ పద్ధతిలో ఉంటుంది అనే రకంగా ఉంటుంది. టెస్ట్ స్కూల్ లెవెల్, మండల్ లెవెల్ టెస్ట్ లాగా ఉన్న జిల్లాకి రాష్ట్రానికి వచ్చేసరికి క్విజ్ లాగా ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్తో అలా మారిపోతుంది. ఓకే. సో అంటే వచ్చేవాళ్ళు ఆ ఓరియంటేషన్తో వచ్చి సైన్స్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్తో చేయాలనేది ఒకటి దాని వైపు నుంచి కొనసాగుతుంది. 6th to 10th ఈ పిల్లలకి మనం ఈ సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయాలి, సైన్స్ కమ్యూనికేట్ చేయాలా, పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ అనేది మన కార్యక్రమం అని వాళ్ళ దగ్గరికి పోయామనుకోండి, వాళ్ళ పరిస్థితి అది. ఫండ్స్ లేనప్పుడు ఎవరు కూడా కదిలి చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఇది చాలా అంటే ఒక రకంగా మన ప్రభుత్వాలు మాట్లాడితే చూసాం గత ప్రభుత్వం యాదాద్రికి 100 కోట్లని వాటికి 100 కోట్లు కేటాయిస్తున్నారు, కానీ యూనివర్సిటీలకు కానీ సైన్స్ ప్రమోషన్ కానీ ఆ గుడి కడుతున్నాం ఈ గుడి అంటున్నారు, కానీ ఒక సైన్స్ సెంటర్ కట్టొచ్చు కదా సార్. నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు ప్రభుత్వాలు గుళ్ళకి గోపురాలకి ఇస్తా ఉన్నారు, మసీదులకి ఇవ్వండి, మనం ఏం ఇప్పుడు
మోచేతికి ఎముక లేనట్టు దాని ధర్మం ఎక్కడ పోతే అక్కడ 50-100 కోట్లు అంటారు. వీటికి మరి కనీసం ఇప్పుడు మనం చూసాము, ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేకి ఒక ఇల్లు కట్టారు, మంచిది, ఎమ్మెల్యేకి ఇల్లు. కానీ మరి నియోజకవర్గానికి ఒక సైన్స్ సెంటర్ కట్టొచ్చు కదా. ఓకే, ఒక నియోజకవర్గానికి ప్రతి జిల్లాలో ఉండొచ్చు కదా. తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసుకుంటే ఒక వరంగల్లోనే ఉంది. ఓకే, సైన్స్ సెంటర్ అనేది గవర్నమెంట్ సైన్స్ సెంటర్ అనేది ఒక వరంగల్లో ఉంది. ఇప్పుడు 31 జిల్లాల్లో చూసుకుంటే మరి మిగతా జిల్లా అట్లీస్ట్ అక్కడ ఏం చేస్తారు సార్? అంటే సైన్స్ సెంటర్ అంటే అక్కడ ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, పిల్లలు వెళ్ళి చేసుకోగలుగుతారు. అక్కడ ఒక ప్రొజెక్టర్ అవి ఉంటాయి, సైన్స్ సంబంధించిన రాష్ట్రం మొత్తానికి ఒకటి ఉంది. అది ఎప్పుడో కట్టింది, ఇప్పుడు కాదు. ఓకే, అంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఇప్పుడు ఎప్పుడో నిజాం కాలంలో నిజాం అబ్జర్వేటరీ ఉండేది, నిజామీ అబ్జర్వేటరీ ఒకటి బేగంపేటలో ఉండేది. ఇప్పుడు అది పనిచేయట్లేదు అనుకో. తర్వాత కాలంలో సరే ఇక్కడ హైదరాబాద్లో ఉంటే చూడలేరని దూరంగా అక్కడెక్కడో మన ఇబ్రహీంపట్నం దగ్గర జాపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీ కట్టారు. ఓకే, అప్పుడు ఎప్పుడో ₹1 కోటి ఏదో పెట్టు టెలిస్కోప్ పెట్టారు, మన పిల్లలు పోయి అబ్జర్వేషన్ చేస్తారు అనుకుందాం. ఓకే, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది, అది రిపేర్ అయితే ఎప్పుడు కాదు 15-20 ఏళ్ళ నుంచి అది పని లేకుంటుంది. అక్కడ ఇప్పుడు మనం పోతే ఏం చూసే పరిస్థితి లేదు. మీరు అన్నట్టు ఎక్కడ పోతే అక్కడ అసలు 100 కోట్లు తప్ప మాట్లాడరు కదా. మరి ఈ 5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు కూడా పెట్టలేని పరిస్థితి సైన్స్కి ఎందుకు ఉంది? ఇదొకటైతే రమేష్ గారు, ఇప్పుడు పిల్లలకి ముఖ్యంగా మనం 6th to 10th మధ్యలో బాగా ఆసక్తికరంగా చెప్పేవి, ఈ సూపర్ స్టిషన్స్ నమ్మకూడదని చెప్పేవి కానీ ఇలాంటి బాగా ముద్ర పడతాయి. ఒక్క టీచర్ ఒక్క క్లాస్ అలాంటి చెప్పినా కూడా నా అబ్జర్వేషన్లో అది నేను గమనించాను, ఆ టీచర్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అయితే అలాంటి టీచర్లు కనీసం ఇప్పుడు దాని కరికులం లేకపోయినా, ఒక చాప్టర్ లాగా లేకపోయినా, ఇప్పుడు మీలాంటి వాళ్ళ మోటివేషన్ ద్వారా కనీసం ఆ 5 ఏళ్ల పీరియడ్లో ఆ పిల్లవాడికి ఒక్క టీచర్ అయినా సరే ఆ సైంటిఫిక్ టెంపర్ పెంచేలాగా చదువు చెప్పడానికి ఆ టీచర్లకి అలాంటి ట్రైనింగ్ ఏదైనా కనీసం జరుగుతుందా? వాస్తవంగా టీచర్లు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ప్రభుత్వము అయితే ఆ పని చేయట్లేదు. కానీ మేము లాస్ట్ ఇయర్ సమ్మర్లో సైన్స్ టీచర్స్ ట్రైనింగ్ నిర్వహించాం. 2 days నిర్వహించి హౌ టు టీచ్ సైన్స్ ఇన్ క్లాస్ రూమ్ అనే దాని మీద వాళ్ళతో సైంటిస్టులతో ఇంటరాక్షన్ అవి కూడా ఏర్పాటు చేసాం. ఈ ఇయర్ కూడా మళ్ళీ మేలో ఒక 5 days ట్రైనింగ్ చేయాలనేది ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం. కానీ మనం ఎంత చేసినా 100-200 మంది మనకి ఫండ్స్ ఇవన్నీ కూడా కష్టము. ఏదో ఒక ఫుడ్ ఎక్కడో చూసి చేస్తాం అది, కానీ చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఈ గ్యాప్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరమే చూడండి, మీరు ఉప్పల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఎన్ని సైన్స్ ల్యాబొరేటరీస్, NGRI, CCMB, IICT, NIN, NRSC ఇలాంటి అనేక ఉన్నాయి కదా. అక్కడ వేల మంది PhD స్కాలర్స్ PhDలు చేస్తున్నారు. అంటే సైంటిస్టులు తయారవుతారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? సో అక్కడ తయారయ్యే సైంటిస్టులు ఆ సైన్స్ రీసెర్చ్ ఎలా జరుగుతుంది ఏంటిది అనేది ఇక్కడ మన టీచర్స్కి వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడే కదా టీచర్స్ స్టూడెంట్స్ దాకా తీసుకెళ్ళగలుగుతారు. ఈ టీచర్స్కి ఎందుకు మనం అందించలేకపోతున్నాం? ప్రభుత్వాలు ఇన్ని డిపార్ట్మెంట్లు, ఇంత ఫండ్స్, ఇంత వ్యవహారము ఇది ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు అందించలేరు? నిజంగానే ఇప్పుడు ప్రభుత్వాలు చాలా ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలు 24 hours మీకు స్కూల్లోనే ఉన్నారు, సండేస్ కూడా అక్కడే ఉంటారు. సో వాళ్ళతో ఎన్ని సైన్స్ రీసెర్చెస్ చేయించవచ్చు? వాళ్ళకి చేయించాలంటే మీరు ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఉండే టీచర్లని ఇక్కడ సైన్స్ రీసెర్చ్ ఎలా జరుగుతుంది, CCMBలో ఎలా జరుగుతుంది, IICTలో ఎలా జరుగుతుంది అనేది ఒకసారి తీసుకురావడమా, ఏం చేయడము, ఏమిటి సైంటిస్ట్తో ఇంటరాక్షన్ ఎలా చేయాలి ఏంటిది అనేది కనుక చేయగలిగితే, అంటే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ అయినా వాళ్ళు సన్లైట్ ఎలా వస్తుంది లేదా టైం ఎలా చూస్తారు, చాలా చిన్న ఫండమెంటల్స్ మన పాత రోజుల్లో చెప్పినవి కూడా ఇప్పుడు మిస్ అయిపోయారు పిల్లలు. అసలు ఎక్స్పెరిమెంట్ చేయడానికి టైం ఎక్కడ, అంత చదివి బైపాట్ చేసి ఇప్పుడు మనం ఎట్టి చేసామంటే IITలు NITలు అనే దానికి JEEలు నీట్లు వీటి రావడానికి అనే పేరుతోటి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అవి కూడా ఏమంటాం వన్ వర్డ్ ఆన్సర్కి అయ్యేటట్టు తయారు చేసి వాటిని బట్టి పట్టేటట్టు తయారు చేస్తున్నాం తప్ప ఒక ఎక్స్పెరిమెంట్ చేయకుండా. ఇప్పుడు నాకు అదే కొన్ని కార్పొరేట్ కాలేజీలో చూస్తాను నేను, ఇంటర్మీడియట్ చదువుతారు, టెస్ట్ ట్యూబ్ పట్టుకోరు, అసలు ల్యాబ్ అంటే ఏందో తెలియదు. కానీ ప్రాక్టికల్స్లో 30 out of 30, 29, 28 వస్తాయి. ఇక వీళ్ళు చదువుకొని ఎటు వెళ్తారు? ఇట్లనే మనం ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం, స్కూలు ప్రైవేట్ వాళ్ళన సరే వాళ్ళ పరిస్థితి, మరి గవర్నమెంట్ పెట్టాలి కదా. మీ స్కూల్లో ఒక ల్యాబొరేటరీ ఉండాలి కదా, దానికి వీక్లీ వన్స్ 1 hour 2 hours టైం కేటాయించాలి కదా కరిక్యులంలో. అంటే మనం సైన్స్ నేర్పే విధానమే మారాలి కదా అంట నేను.
ఆ కరిక్యులమే పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది కదా. ఎస్. ఎక్స్పెరిమెంట్ లేకుండా ఎలా ఉంటుంది? ఈరోజు మనం అనుకున్నాం ఐన్స్టీన్ జయంతి. ఐన్స్టీన్ ఏందండి, చదువుకునే రోజుల్లో ఏ రోజు ఆయనకి మార్కులు రాలే, ఇలాంటి టెస్ట్ పెడితే కూడా రాదు ఆయన. అసలు మ్యాథ్స్లో ఫెయిల్యూర్ క్యాండిడేట్ కింద పక్కన పెట్టారు ఆయన. ఓకే. కానీ ఆయన చేసిన లెక్కలు ఈరోజు ఖగోళానికి అప్లై చేసి ఆయన చెప్పిన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కానీ, ఫోటో ఎలక్ట్రిసిటీ కానీ, ఈరోజు ఎన్ని ఈక్వల్స్ M² లాంటి ఎన్ని సూత్రాలు ఆయన కనిపెట్టాడు. అంటే ఒక మనిషిని మనం స్కూల్ నుంచి బయటికి పంపిస్తే అలాంటి మేధావుల్ని కోల్పోతాం కదా. ఓకే. ఆ క్రియేటివిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన మొదటి నుంచి చెప్పేది అదే, ప్రాక్టికల్గా నేను ఆ కంపాస్ చుట్టూ తిరుగుతూ ఆ క్యూరియాసిటీ జనరేట్ అయ్యి ఇలా చేశాను. ఆయన అంటాడు నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఎవరైనా అన్నప్పుడు వెతికినప్పుడు, ఐ హ్యావ్ నో మ్యాజికల్ వ్యాండ్ ఇన్ మై హ్యాండ్, ఐ ఆమ్ ప్యాషనెట్లీ క్యూరియస్ అంటాడు. ఆ క్యూరియాసిటీ డెవలప్ చేయాలి కదా సైన్స్ అనేది. విజ్ఞాన దర్శిని సంస్థగా కూడా మీరు ఇవే కార్యక్రమాలు మేము ఇవే చేస్తున్నాము. కరోనా టైంలో న్యూట్రిషియస్ ఫుడ్ కొన్ని వేల మందికి 40 రోజుల పాటు అందించాం, 1500, 2,000 మందికి. అదేవిధంగా హెల్త్ అవేర్నెస్ ఆ టైంలో ఎవరు బయటికి రాని టైంలో మేము హెల్త్ అవేర్నెస్ పేరుతో గ్రామాలకు వెళ్ళి చేసాం. సో హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తాము. అట్లాగే బాణామతి చేతబడి పేర్లతో బాధితులైన వాళ్ళకి హెల్త్ అసిస్టెన్స్ అందజేయడము ఇలాంటివి కూడా చేస్తాము. ట్రైనింగ్స్ నిర్వహిస్తాము యూత్కి మిరకిల్స్ వీటి మీద ఎలా చేస్తారు ఏమిటనేది, అదేవిధంగా సైంటిఫిక్ టెంపర్ మీద. సో వేరియస్ పద్ధతుల్లో వెళ్తున్నాం. కల్చరల్ యాక్టివిటీస్, పాటలు, ఇట్లా రకరకాలుగా. మొన్ననే ఉస్మాన్ యూనివర్సిటీలో వైజ్ఞానిక సభ, ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ సభ కూడా నిర్వహించాం. సో ఇట్లా వేరియస్ అంశాల ద్వారా జనంలోకి, విద్యార్థుల్లోకి, యూత్లోకి ఈ సైంటిఫిక్ టెంపర్ను పెంపొందించే కార్యక్రమాలు తీసుకెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు. మొత్తంగా దాదాపు 3.5 దశాబ్దాలుగా ఒక సాధారణ విద్యార్థి దశ నుంచి మొదలుపెట్టి ఒక కళాజాత ద్వారా స్ఫూర్తి పొందినటువంటి రమేష్ గారు అదే ప్రయత్నం పిల్లల్లో ఆ సైంటిఫిక్ టెంపరు, క్వశ్చన్ చేసేటువంటి తత్వాన్ని పెంచే ప్రయత్నం ప్రభుత్వాలు సహకరించినా సహకరించకపోయినా జన విజ్ఞాన వేదిక రూపంలో, అలాగే వారు సొంతగా ప్రారంభించుకున్న విజ్ఞాన దర్శిని సంస్థ ద్వారా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని పిల్లల్లో అయితే తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటుంది. వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పి వాళ్ళల్లో ముఖ్యంగా 6 నుంచి 10వ తరగతుల్లో పిల్లలకి మెథడ్ ఆఫ్ సైన్స్ కానీ, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించటం అన్న అది అక్కడ సీడ్, ఆ విత్తనం అక్కడ వేయకపోతే పిల్లలు మూఢులుగా తయారయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచాలి, ఈ రంగంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కరికులంలో భాగంగా కూడా ప్రతి సంవత్సరం కనీసం ఒక చాప్టర్ అన్నా సరే ఇలాంటి మెథడ్ ఆఫ్ సైన్స్ని తెలుసుకునే పద్ధతుల్ని ఇంక్లూడ్ చేయాలన్నది రమేష్ గారి ఆలోచన. జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ రమేష్ గారు వన్స్ అగైన్. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు.